Hi guys, welcome back to my channel. This is PB. You want to upgrade your style, then you are in right place. గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ మీద చూసుంటారు. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను మంచి టిప్స్ అనేది చెప్తాను, ఫోటోషూట్ అనేది ఎలా తీసుకోవాలో. సో నేను చెప్పే టిప్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ అయ్యా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పే టిప్స్ ద్వారా మీరు ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఒక మంచి పిక్చర్ తీసుకోవచ్చు. అండ్ అవుట్పుట్ మాత్రం ఎర్ర తీసేద్దే పక్కా. అండ్ ఇంకోటి ఏంటంటే మన సోది లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే భయ్యా, మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు చాలామంది పోజెస్ ఇస్తారు. ఫింగర్స్ పోజ్ కానీ 2 ఫింగర్స్ పోజ్ కానీ ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్తో ఫొటోస్ దిగుతారు. భయ్యా అలాంటివి చేయకుండా భయ్యా, అవుట్పుట్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ లుక్ లైక్ మోడల్ ఫొటోస్. ఓకే, మనం ఫొటోస్ అనేవి చూడడానికి చాలా డీసెంట్గా నీట్గా స్టైలిష్గా ఉండాలి, కానీ ఫన్నీగా ఉండకూడదు భయ్యా ఫస్ట్. ఇంకోటి ఏంటంటే అలాంటి ఫన్నీ ఫొటోస్ తీయాలని ముందు మన ఫ్రెండ్సే చేస్తారు. మన ఫన్నీ ఫొటోస్ మెయిన్ మన ఫ్రెండ్స్ దగ్గరే ఉంటాయి, అందరికీ తెలిసిందే అది. సో మన ఫొటోస్ తీసుకున్నప్పుడు మంచి స్టైలిష్గా తీసుకున్నాం, ఎరగ తీసేద్దాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ 2, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, నేను పాయింట్ నెంబర్ 2 చెప్తాను భయ్యా. ఇంకా పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా. మనం ఇప్పుడు నేను చెప్పాలంటే క్వాలిటీ కన్నా లైటింగ్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మన లైటింగ్ బాగుండడం వల్ల మన లుక్ అనేది బాగుంటుంది, మనం నీట్గా కనిపిస్తాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మన కలర్, స్కిన్ టోన్ కూడా బాగా కనిపిస్తుంది. మనం ఎంత మంచి డ్రెస్ సెన్స్ వేసుకున్నా కానీ, ఎలా ఉన్నా కానీ, లైటింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఫోటో. సో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉంటే బ్రదర్ చాలా బాగా వస్తాయి ఫొటోస్, తెలుసా. బ్యాక్గ్రౌండ్ చాలామంది చూసుకోకుండా దిగుతారు అనమాట. నాకు తెలియదు, చాలామంది బ్యాక్గ్రౌండ్ ఫోటో దిగేసిన తర్వాత అరే బ్యాక్గ్రౌండ్ ఇదంతా పడిందే అనుకుంటాను. నేను ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినోడిని. సో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా. ఫోటో తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని దిగండి. అండ్ థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలామంది నీరసంగా డల్గా దిగుతారు ఫోటో అనేసరికి, లేకపోతే దిగాలా వద్దా అన్నట్టు దిగుతారు భయ్యా. ఫోటో దిగేయాలంటే కాన్ఫిడెంట్గా దిగండి. కాన్ఫిడెంట్గా దిగడం వల్ల మీకు మంచి ఎక్స్ప్రెషన్ అనేది పలుకుద్ది ఫేస్లో, అది మనకే తెలియదు. సో మన ఇంట్రెస్ట్గా దిగేటప్పుడు మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, మన ఫేస్లో ఒక అట్రాక్టివ్నెస్ వస్తుంది. చాలా బాగుంటుంది అవుట్పుట్ మాత్రం ఫోటో. సో నేను చెప్పిన 4 టిప్స్ ఫాలో అవుతూ మంచి ఫోటోషూట్ అనేది ట్రై చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఇది మోడల్ ఫోటోషూట్ లాగా నేను ట్రై చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ఫోటోషూట్ కాకుండా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు ఏ టైప్ ఆఫ్ ఫోటోషూట్స్ కావాలో. సో వాటిల్లో నేను మంచి టిప్స్ ఇచ్చుకుంటూ ఫోటోషూట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే భయ్యా, అప్పుడు నేను చెప్పిన 4 టిప్స్ ఫాలో అవుతూ నేను ఈ ఫోటోషూట్ చేసేప్పుడు మీకు చూపించింది. సో ఈ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్. సో అది వాచ్ చేయండి. ఈ ఫొటోస్ అనేది నేను ఈ టిప్స్ యూస్ చేసుకుంటే ఎలా దిగానో మీకు అర్థమవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దిగింది రూమ్లోనే బికాస్ ఆఫ్ కోవిడ్ టైమ్. సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ వాచ్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.